ఓ, ఏంటి రైస్ పీస్? మామ అల్లుళ్ళు ఏవేవో మాట్లాడేసుకుంటున్నారు. మీరు ఎలా అంటుంటే చాలా బాగుంది అమ్మాయి గారు. కానీ పెద్దయ్య గారు అన్న పిలుపులో ఉన్న ఫీల్ మామయ్య అన్న పిలుపులో ఉండదు అమ్మాయి గారు. నీ ఇష్టం రైస్ పీస్, నీకెలా బావుంటే అలాగే కానివ్వు. ఇంతకీ ఏంటి కబుర్లు? ఏం లేదు అమ్మాయి గారు. పెద్దయ్య గారు నా కోసం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఒకటి మాట్లాడారు. మంచి రోజు చూసి బిజినెస్ స్టార్ట్ చేయమన్నారు. ఓహో, కంగ్రాట్స్ రాజు. అంటే అబ్బాయి గారు మళ్ళీ బిజీ అయిపోతారన్నమాట. ఈ అమ్మాయి గారిని పట్టించుకునే టైం కూడా ఉండదేమో కదా అబ్బాయి గారు? అలాంటిది ఏం ఉండదు అమ్మాయి గారు. ఈ రాజుకి అన్నిటికంటే ముందు అమ్మాయి గారు, ఆ తర్వాతే ఏదైనా. నాకు తెలుసులే రాజు, కానీ అలా కాకుండా ముందు బిజినెస్ పని చూడు, టైం దొరికితే అమ్మాయి గారికి ఇవ్వు, ఓకేనా? బిజినెస్ సంగతి ఓకే, కానీ మన టార్గెట్లు వేరే ఉన్నాయి కదా అమ్మాయి గారు. పింకీని జీవన్ నుండి కాపాడాలి, రాఘవని ఇంటికి తీసుకురావాలి, అమ్మా నాన్నల్ని కలుపుకోవాలి. అన్నీ నెరవేరుతాయి రాజు. రాజు మనసు పెట్టాలే కానీ నెరవేరింది ఏముంటుంది చెప్పు?